Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the new chapter time, distance and speed. Now we will start our video. See here, time, speed and distance. First of all, time. What is mean by time? The duration in hours, minutes or seconds spent to cover a certain distance is called time. మనం ఇక్కడ టైంని ఎలా డిఫైన్ చేస్తున్నామండి? ద డ్యూరేషన్ ఇన్ అవర్స్ ఆర్ మినిట్స్, సెకండ్స్ అంటే గంటల్లో మరియు నిమిషాల్లో, సెకండ్స్లో మధ్య ఉండేటువంటి డ్యూరేషన్ని మనం ఏమనాలి? ఇక్కడ టైం అనాలి. ఈ టైం స్పెంట్ టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ను కవర్ చేయడానికి ఎంతైతే డ్యూరేషన్ అయితే అవసరం పడుతుందో దాన్ని మనం ఏమని ఇక్కడ టైం అని చెప్తాం. ఏమని చెప్తామండి? టైం అని ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ వన్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ వాట్ ఇయర్? డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఏ పర్సన్ బిట్వీన్ టూ ప్లేసెస్. ఇక్కడ మనం డిస్టెన్స్ని ఏ రకంగా డిసైడ్ చేయొచ్చండి? డిస్టెన్స్ అనేది ఫస్ట్ ఒక లెంత్. ఏం లెంత్ అంటే అది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేదా ఏదైనా ఒక పర్సన్ కానీ టూ ప్లేసెస్ మధ్యలో ఉండేటువంటి లెంత్ని మనం ఏమనాలి? డిస్టెన్స్ అని చెప్పాలి. ఇక్కడ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్? డిస్టెన్స్ అనేది ద లెంత్ అని చెప్పాలి. దేనికి? టూ ప్లేసెస్కి మధ్యలో, బిట్వీన్ టూ ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇదొక లెంత్, ఇదొక పొడవు, రెండు ప్లేస్ల మధ్యలో ఉండేటువంటి ఒక పొడవు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. పొడవు యొక్క దారి, లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఏ పర్సన్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ స్పీడ్. నెక్స్ట్ వాట్ ఇయర్? స్పీడ్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఏ యూనిట్ టైం. ఇక్కడ ఏం చెప్పొచ్చండి మనం స్పీడ్ని? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? The distance covered in unit time. అంటే ఏదైనా యూనిట్ టైంలో మనం ట్రావెల్ చేసేటువంటి, మనము కవర్ చేసేటువంటి డిస్టెన్స్ని మనం ఏమనాలి? ఇక్కడ స్పీడ్ అని చెప్పాలి. హియర్ హెన్స్ ఇట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ద డిస్టెన్స్ ఈజ్ కవర్డ్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు? రేట్ ఆఫ్ ద డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. యూనిట్స్ ఆఫ్ స్పీడ్ జనరల్లీ, మరి స్పీడ్ను మనం ఎందులో కొలుస్తామండి? స్పీడ్ని మనం జనరల్గా యూనిట్స్ ఆఫ్ స్పీడ్ని మనం ఎందులో కొలుస్తామండి? కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ బై అవర్ ఆర్ మీటర్ బై సెకండ్, సెంటీమీటర్ బై సెకండ్, ఇలా డిఫరెంట్ యూనిట్స్లో మనం కొలుస్తాం. అదేవిధంగా మనము స్పీడ్ని, టైంని జనరల్గా సెకండ్స్లో కొలుస్తాం, డిస్టెన్స్ని మీటర్స్లో, కిలోమీటర్స్లో అలా కొలుస్తూ ఉంటాం. ఓకేనా అండి? ఇక్కడ స్పీడ్కి ఫార్ములా మనం ఏం చెప్పొచ్చండి? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం అని చెప్పొచ్చు. స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పొచ్చండి? డిస్టెన్స్ బై టైం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దామండి. చూడండి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి మనం రిలేషన్ రాయాలంటే ఏం చేయాలండి? ద స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ యూనిట్ టైం.
ఒక స్పీడ్ మూవింగ్ బాడీ యొక్క స్పీడ్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ని అయితే కవర్ చేస్తుందో అంత డిస్టెన్స్ని మనం ఏమనాలి, ఇక్కడ స్పీడ్ అని చెప్తాము. స్పీడ్కు ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, యూనిట్స్ మీటర్ బై సెకండ్ ఆర్ సెంటీమీటర్ బై సెకండ్. ఒక్కొక్కసారి మనం కిలోమీటర్ బై అవర్లో కూడా కొలుస్తాం, కిలోమీటర్ బై అవర్లో కూడా మనం ఇక్కడ కొలుస్తాం. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. రిలేషన్ అమాంగ్ ద టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ నోట్ చూద్దామండి, ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 minute ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్, 60 seconds. 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ వన్. ఇక్కడ టైంని మనం ఎంతెందులో కొలుస్తామంటే జనరల్గా టైంని మనము మినిట్స్లో కొలుస్తాం, డేస్లో కొలుస్తాం, అవర్స్లో కొలుస్తాం, నెక్స్ట్ సెకండ్స్లో కూడా మనం కొలుస్తాం. ఇవన్నీ కూడా మనం టైంలో కొలిచేటువంటి డిఫరెంట్ మెజర్మెంట్స్. కానీ జనరల్గా మనకు టైంకి యూనిట్స్ ఏంటి, యూనిట్స్ ఆఫ్ టైము మనం ఏం చేయాలండి, సెకండ్స్ అని చెప్తాం. ఏమని చెప్తామండి, సెకండ్స్ అని చెప్తాం. నెక్స్ట్ డిస్టెన్స్ ఎందుకు కొలుస్తామండి, డిస్టెన్స్ని కిలోమీటర్స్లో, మీటర్స్లో, సెంటీమీటర్స్లో, మిల్లీమీటర్స్లో ఇంకా చాలా రకాలు కొలుస్తాం. కానీ మనకి ఇక్కడ ఎక్కువ యూజ్ అయ్యేది కిలోమీటర్ అండ్ మీటర్స్. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అండి, 1000 meters. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఇంకా మీకు ఎలాబరేటర్ కావాలంటే ఫిజిక్స్ టాపిక్లో వస్తుంది, ఫిజిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో అక్కడ ఎలాబరేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ టైం కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, 1 day ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్ అండి, 24 hours. 1 day ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్, 24 hours. అదేవిధంగా 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్, 60 minutes. నెక్స్ట్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే స్పీడ్. టు కన్వర్ట్ టు స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై విత్ 5/18 అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పాయింట్, మనం ఎప్పుడైనా సరే స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే దాన్ని మనం 5/18తో మల్టిప్లై చేయాలని చెప్తున్నాడు. అలా కాకుండా టు కన్వర్ట్ టు స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఫ్రమ్ మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ నుంచి మనకి కిలోమీటర్ పర్ అవర్కు కన్వర్ట్ చేయాలంటే అప్పుడు 18/5తో మల్టిప్లై చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు అలా చేయాలి అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ స్పీడ్ని కన్వర్షన్ చేస్తున్నా. స్పీడు ఫస్ట్ కేస్ వన్లో కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ బై సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ నుంచి నేను మీటర్ బై సెకండ్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేను తీసుకుంటానండి కిలోమీటర్ బై అవర్ను నేను తీసుకుంటున్నా. దాన్ని నేను సింపుల్గా కిలోమీటర్ని మీటర్లకి రాద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 1 kilometer ఈజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్ అండి, 1000 meters. 1 kilometer ఈజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్, 1000 meters. నేను రాసేసిన న్యూమరేటర్లో. నెక్స్ట్ డినామినేటర్లో ఏముందండి, అవర్ ఉంది కదా. నేను ఫస్ట్ అవర్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నా, మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నా. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్, 60 minutes. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్, 60 minutes. ఫస్ట్ స్టెప్లో కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసిన. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్నటువంటి అవర్స్ని నేను మినిట్స్లో కన్వర్ట్ చేసిన. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes కాబట్టి డినామినేటర్లో 60 minutes అని రాసిన. నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్గా న్యూమరేటర్లో ఉన్నదాన్ని 1000 meters యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. డినామినేటర్లో ఉన్నటువంటి
60 మినిట్స్ని 16 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా ఇంటూ మినిట్ అంటే హౌ మెనీ సెకండ్స్, మినిట్ ప్లేస్లో నేను 60 సెకండ్స్ రాసుకుంటున్నా. మీన్స్ ఎందుకంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్, 60 సెకండ్లు. కాబట్టి నేను సింప్లిఫికేషన్ చేస్తున్న న్యూమరేటర్లో 1000 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 1000 మీటర్స్. ఇక్కడ డినామినేటర్లో 60 × 60 3600, 60 × 60 హౌ మచ్ 3600 ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా యాజ్ ఇట్ ఈజ్గా 1000/3600 అనేది ఒక న్యూమరికల్ వాల్యూ, దీన్ని ఇలానే రాసుకొని మీటర్/సెకండ్ని పక్కకు రాసుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నా 100తో క్యాలిక్యులేట్, 100తో నేను మల్టిప్లై డివిజన్ చేస్తే 100 10 × 1000, నెక్స్ట్ 100 3600. నెక్స్ట్ మళ్ళీ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా, నేను 2తో చేస్తున్నా, 2 5 × 10, నెక్స్ట్ 2 18 × 36. దేర్ఫోర్ నేను ఏం రాస్తున్నాను, ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నది ఏంటండి, ఇక్కడ km/h అంటే 1 km/h ఇది ఈక్వల్ ఏమొచ్చిందండి నాకు 5/18 మీటర్/సెకండ్ వచ్చింది. 5/18 మీటర్/సెకండ్ అయితే రావడం జరిగింది. 5/18 మీటర్/సెకండ్ అయితే రావడం అయితే జరిగింది. ఇది సింపుల్, ఇది ప్రూఫ్. మీన్స్ ఇక్కడ km/h ఉన్నటువంటి వాల్యూని మనము మీటర్/సెకండ్లకి మనం మీటర్ కన్వర్ట్ చేయాలంటే 1 km/h ఈజ్ ఈక్వల్ టు మనం 5/18 మీటర్/సెకండ్గా మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. అందుకే ఇంతకుముందు రాసుకున్నటువంటి పాయింట్లో చూడండి, ఇక్కడ టు కన్వర్ట్ టు స్పీడ్ ఇన్ మీటర్/సెకండ్ ఫ్రమ్ km/h, km/hలో ఉన్నటువంటి స్పీడ్ని మనం మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే దాన్ని మనం 5/18తో మల్టిప్లై చేయాలి. మరి అది ఎలా వచ్చిందండి, ఇలా వచ్చింది. 5/18తో మనం మల్టిప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి, ఒకవేళ అట్లా కాకుండా ఈ కేసు కన్వర్ట్ ఫ్రమ్ మీటర్/సెకండ్ నుంచి నేను km/hలోకి నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి సింపుల్గా మనము చేసుకోవచ్చు. చూడండి, కేస్ 2 మీటర్/సెకండ్ నుంచి km/hకి ఎలా కన్వర్ట్ చేయాలి, km/hకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇంతకుముందే మనం చేసినామండి 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్/సెకండ్ అనేది రావడం జరిగింది సింపుల్గా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో km/h ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో 5/18 ఇంటూ మీటర్/సెకండ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి 5/18 వాల్యూను ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనుక తీసుకొచ్చినట్టయితే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్గా మారుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్గా మారుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 18/5 ఇంటూ km/h, 18/5 ఇంటూ km/h ఇది ఈక్వల్ టు మీటర్/సెకండ్. ఇది LHS, ఇది RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మార్చుకోవచ్చు మనము. దేర్ఫోర్ మీటర్/సెకండ్ ఇది ఈక్వల్ టు 18/5 km/h అని మనం ఇక్కడ చెప్పొచ్చు. km/h అని చెప్పొచ్చు. మనం km/hను 18/5 km/h అని కూడా kmph అని కూడా మనం రాస్తాం జనరల్గా. 1 మీటర్/సెకండ్ ఇది ఈక్వల్ టు 18/5 km/h. అంటే మీటర్/సెకండ్లో ఉన్నటువంటి వాల్యూని మనము km/hలోకి కన్వర్ట్ చేయాలంటే మనకు 18/5తో మల్టిప్లై చేయాలి. 18/5తో మల్టిప్లై చేయాలనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇది 1 km/h నుండి మీటర్/సెకండ్కి మరియు మీటర్/సెకండ్ నుంచి km/hకి ఎలా కన్వర్ట్ చేయాలో అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నౌ ఐ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ we will discuss in next video. Thank you.